తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని జెస్సీ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న విధంగా నిరూపించింది. లక్షలకు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్తోమత లేనప్పటికీ ప్రభుత్వ స్కూల్లో చదువుతూ మట్టిలో మాణిక్యం మాదిరిగా నుంచింది. ఇందుకే జెస్సీ చేసింది ఏంటి అనుకుంటున్నారా? గోదావరి జిల్లాలకు సంబంధించిన విద్యార్థిని జెస్సీ 108 దేశాల పిల్లలతో పోటీ పడింది. మొత్తం ఒక్క భారతదేశానికి సంబంధించి 20 మంది ఎంపిక అయిన నేపథ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మన ప్రాంతం నుంచి ఈ ఒక్క విద్యార్థిని జెస్సీ ఉపగ్రహ ప్రయోగాలకు ఎంపికైంది. అది కూడా 108 దేశాలతో పోటీ పడిన పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల అంతరిక్ష ప్రయోగాల్లో ఉపగ్రహాల నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్లోబల్ స్పేస్ ఎడ్యుకేషనల్ మిషన్ ఈ శక్తి షాట్ ప్రపంచంలో ఉన్న తెలివైన బాలికలందరికీ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు సంబంధించిన జెస్సీ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష ప్రయోగానికి ధవళేశ్వరానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని జెస్సీ సెలెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశమంతా కూడా జెస్సీ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒక సాధారణ కుటుంబంలో మంచాలు బలలు చేసే సాధారణ వడ్రంగి కుటుంబంలో పుట్టిన జెస్సీ చక్కని విషయాలు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఒక ఇనిషియేటివ్ గ్లోబల్ ఇనిషియేటివ్ ద్వారా స్థాపించబడింది. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే చిల్డ్రన్ 14 to 18 ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ గర్ల్స్ ని స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, స్టెమ్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ లో వాళ్ళని ఇంకా ఎంపవర్ చేయడం, వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో వాళ్ళ మెయిన్ గోల్. అండ్ మై స్టోరీ స్టార్టెడ్ ఇన్ ది లాస్ట్ ఇయర్. నేను 2025 మేలో ఈ ప్రోగ్రామ్ కి రిజిస్టర్ అయ్యాను. నాతో పాటు మా స్కూల్ నుంచి ఇంకొక 7 members ని రిజిస్టర్ చేశాను. మేము అప్పటి నుంచి కూడా వాళ్ళు పెట్టే లైవ్స్, జూమ్ కాల్స్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యాము. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన ఒక కోర్స్ కరికులం ఇచ్చారు విత్ 550 lessons and 21 modules. And after I completed 50% of the modules, they conducted an interview for me. అండ్ ఆ ఇంటర్వ్యూలో నా పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. నాకు ఒక 80% వచ్చిన తర్వాత అవర్ ఇండియన్ అంబాసిడర్ ఫర్ శక్తి సాట్ మిషన్ జయతారే మ్యామ్ నన్ను ఫోన్ చేసి ఒక 1 minute వీడియో నేను ఏం నేర్చుకున్నా శక్తి సాట్ గురించి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఫ్యూచర్లో ఎలాంటి కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ద టైప్ ఆఫ్ పర్సనల్ నా గ్రౌండ్ రియాలిటీ గురించి ఒక 2 minutes వీడియో మాట్లాడమన్నారు. అదే మాట్లాడి నెక్స్ట్ డే దే అనౌన్స్ మీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ వర్క్షాప్. సో శక్తి సాట్ మిషన్లో టోటల్ 3 phases ఉంటాయి. phase 1 వచ్చి కరికులంలో మేము కంప్లీట్ చేసిన కోర్సు ఇదంతా. సెకండ్ phase 2 వచ్చి వర్క్షాప్. దిస్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ ఫ్రమ్ 23rd August to 31st August. Only 20 students from India have been selected for this mission. And